నేత్రాలను సేకరించి ఎల్వి ప్రసాద్ కానీ సరోజిని హాస్పిటల్ కానీ పంపించి చూపులు తెప్పించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మనకి చాలా మంది మనం చూస్తుంటాం, బస్సులో కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు కళ్ళు లేని వాళ్ళని చూస్తుంటాం. 22 కారణాలతో కళ్ళు అవ్వకూడదు. ఒకనొక కారణము ఈ నల్ల పొర మీద ఉన్న నల్ల గుడ్డు మీద ఉన్న ఒక పొర, ఆ పొర తీయటం మాత్రమే. అది ల్యాబ్లో తయారయ్యేది కాదు కాబట్టి మనిషే ఇవ్వాలి. సరే, ఏ కన్న తల్లైనా ఓ 15-16 ఏళ్ళు వచ్చిన అమ్మాయి ఉన్నప్పుడు నా కళ్ళు 2 వద్దు, నా కళ్ళలో ఒక కన్నైనా తీసి నా బిడ్డకు పెట్టండి అంటుంది. కానీ చట్టం ఒప్పుకోదు. 2 కిడ్నీల్లో ఒక కిడ్నీని, లివర్లో సగాన్ని ఒప్పుకుంటుంది చట్టం. కానీ 2 కళ్ళల్లో ఒక కన్ను తీసిస్తా అంటే చట్టం ఒప్పుకోదు. ఆ 16 ఏళ్ళ ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఆ తల్లి ఎంత మానసికంగా ఎంత ఘనంగా బాధపడుతుంది తల్లి కానీ. ఆ టైంలో అన్నయ్య కళ్ళతోని ఇద్దరు, ఒక 16 ఏళ్ళ అమ్మాయి, ఒక 20 ఏళ్ళ అమ్మాయికి కంటి చూపు వస్తే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉంటుంది. మేము చాలా సందర్భాల్లో చూస్తాము. మనము ఆదివారం నాడు నేత్రదానం చేస్తే ఆదివారం సాయంత్రము, సోమవారం పొద్దున కల్లా ఎల్వి ప్రసాద్, సరోజిని, అగర్వాల్ ఇలాంటి ఐ హాస్పిటల్స్కి వెళ్ళిపోతాయి. సో ఆదివారం నైట్, సోమవారం నాడు స్క్రీనింగ్ అయిపోతే మంగళవారం 72 గంటల్లోగా ట్రాన్స్ప్లాంట్ కూడా అయిపోతుంది. వేరే ఇద్దరికి పెడతారు. కళ్ళు లేని వాళ్ళకి ఇద్దరికి టేబుల్ మీద పెట్టేసి పెట్టేస్తారు. మంగళవారం పెడితే గురువారం కానీ మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడు ఆమె గుర్తు చూస్తుంటుంది. అన్నీ ఇవన్నీ చూస్తున్నప్పుడు పక్కన తల్లిని ఇంకో 2 ఆడవాళ్ళని కూడా నిల్చోబెట్టి మీరెవరు మాట్లాడద్దు, ఈ అమ్మాయికి చెప్తారు, ఈ ముగ్గురులో మీ అమ్మ ఎవరు అంటే ఇట్లా చూసి తెలియదు నాకు, మాట్లాడితే నేను గుర్తుపడతారా లేదా నన్ను ముట్టుకుంటే గుర్తుపడతాడు, ముట్టుకోమంటారు ఆ ముగ్గురిని. వీళ్ళిద్దరు కాదు, ఈమెనే నా తల్లి, ఇట్లనే పట్టుకొని చెప్తుంటుంది అన్నమాట, ఈమెనే మా అమ్మ అని చెప్పి. ఆ అమ్మ ఏడ్చే ఏడుపు అసలు ఇక ప్రపంచంలో ఎవరు కూడా ఏడవరు. ఏ భగవంతుడు కానీ ఎవరు కూడా ఏడవలేరు అనమాట. ఆ తల్లి ఆనందంతో ఏడుస్తుంది, నా బిడ్డకి ఇప్పుడు చూపు వచ్చింది, నన్ను గుర్తుపట్టి. ఇవి మేము చాలాసార్లు అనుభవించినాం. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో సరోజిని చూసిన తర్వాత అనిపించింది భగవంతుడు మనకి జన్మ ఇచ్చింది దేనికి అంటే, ఏ కులమైన ఏ మతమైన, అసలు మనం అనుకుంటాం ఏ మతమైనా కూడా, ఈవెన్ ముస్లిమ్స్ ఇస్తారు, క్రిస్టియన్స్ ఇస్తారు, నాకు తెలిసి పార్సీస్ ఇచ్చారు. ఆ ఇద్దరు తల్లులకి ఎంత ఆనందం ఉంటుంది. ఆ తల్లులు ఇచ్చే దీవెనలు ఖచ్చితంగా అన్నయ్యనే స్వర్గంలోకి తీసుకెళ్తాయి. రామాయణం చదివిన వాళ్ళందరికీ తెలుసు. ఈవెన్ రామానుజాచార్యులు గారు చెప్పారు, చెన్నజేరి స్వాములు గారు చెప్పారు, నేత్రదానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షమే సిద్ధి, వేరేది ఏది లేదు, డైరెక్ట్గా మోక్షమే. సో అలాగా మా అన్నయ్యని మోక్ష సిద్ధి కలిగించే విధంగా నిర్ణయం తీసుకున్న మధుకి, లక్ష్మికి అండ్ మధు భార్య లక్ష్మి వీళ్ళందరికీ కూడా మా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆ బాధల్లో కూడా ముందుకొచ్చి వాళ్ళు చేశారు, వాళ్ళకి సహకరించారు. హనుమంతరావు గారు లైన్స్ క్లబ్ నుంచి, పద్మరామన్ గారి ద్వారా. అండ్ ఆ రోజు దాదాపుగా మేము 11:30-12 నుంచి పాపం వాళ్ళ డ్రైవర్ వాళ్ళు కూడా వెయిట్ చేసి 4కి ఇక్కడికి బాడీని మళ్ళీ. ఇది కాకుండా లైన్స్ క్లబ్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే, మీరు ఇంత అద్భుతమైన నేత్రదానం చేస్తున్నారు కాబట్టి మేమే మా వెహికల్లోనే మీ ఇంటి దగ్గర తిప్పుతాం బాడీని. ఓన్లీ పెట్రోల్ ఒకటి పెట్టుకోండి సరిపోతుంది, లేదు పెట్రోల్ కూడా పెట్టుకోలేదా మేము పెట్టుకుంటాం అని కూడా వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి లోపలికి పెట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇలాంటివన్నీ కూడా చేశారు. సో వారందరికీ కూడా మా ధన్యవాదాలు లయన్స్ క్లబ్ తరపు నుంచి. నిన్న కాదు మొన్న లాండ్ వాళ్ళ బాబాయ్ చనిపోయారు భద్రాచలంలో. సో అప్పుడు ఇదంతా చెప్పగానే 5 నిమిషాల్లోనే హాస్పిటల్ దగ్గర డిక్లేర్ అయిన 10 నిమిషాల్లోనే వాళ్ళకి చెప్తే బాబాయ్ మాయ నేను రెడీ చేయిస్తాను, వాళ్ళు చేయించారు. ఇట్లా ఒక 4 తల్లుల కడుపు కోతని తీర్చే విధంగా చేయాలని నేత్రదానం కూడా ఒక మార్గం. మన చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే ఇందాక హనుమంతరావు గారు చెప్పినట్టుగా 8 గంటల్లోగా నేత్రదానం చేయించవచ్చు. ప్రతి 40 కిలోమీటర్లకి ఒక ఐ బ్యాంక్ ఉంది, ప్రతి 40 కిలోమీటర్లకు ఒక ఐ బ్యాంక్ ఉంది. ఎంత మారుమూల పల్లెటూరు అయినా, అర్ధరాత్రి అయినా, వర్షం వస్తున్నా కూడా మేము వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. వచ్చి అక్కడికి వచ్చి నేత్రదానాన్ని స్వీకరించి 2 తల్లుల గుండె కోతని నివారించి 2కి చూపునిచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు హనుమంతరావు గారు. హ్యాట్స్ ఆఫ్ లైన్స్ క్లబ్.